హాయ్ ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ చేయబోయే డిజైన్స్ ఫ్రెండ్స్ చూడండి. లాంగ్ అండ్ షార్ట్ ముందు ఇలాగా నెక్ ప్యాటర్న్ మొత్తం మీకు చెప్పాను కదా, ఈ దారము పైపింగ్ థ్రెడ్ అంటించాను చూడండి. ఇలాగా మనం నెక్ అంతా లైన్ ఉంది కదా చూడండి, ఇప్పుడు లైన్కి పక్కన ఇలాగా లైను పక్కన అంటించాను. లైన్ మీద కాదు చూడండి, ఇక్కడ కూడా లైన్ మీద మనకి షుగర్ బీడ్స్ వస్తాయి, అందుకే లైన్కి పక్కగా అంటించుకోవాలి. ఇలాగా లైన్కి పక్కగా అంటించుకొని ఇక్కడ ఇది మనం లాంగ్ అండ్ షార్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. లాంగ్ అండ్ షార్ట్ మొత్తం లైను పూర్తి చేశాను చూడండి. ఇలాగా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అవుట్లైను షుగర్ బీట్స్ ఇవ్వడం చెప్తాను చూడండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఎలా చేసుకోవాలి అని అర్థమవుతుంది. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అవుట్లైను షుగర్ బీట్స్ వేస్తున్నాము. ఇలాగా 2 సైడ్స్ షుగర్ బీట్స్తో అవుట్లైను ఇచ్చుకోవాలి. చూడండి, చాలా బాగుంటుంది డిజైను. ఇలాగా 2 సైడ్స్ ఇచ్చుకోవాలి. ఇలాగా మనం ప్రాసెస్ చేసుకొని సింపుల్ నెక్కే ఫ్రెండ్స్. చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. మీరు నా క్లాసులు ఫాలో అవుతూ నేర్చుకుంటే ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ఈజీగా చేసుకోవచ్చు. అలా చిన్నవి చేస్తూ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మీరే ఓన్గా డిజైన్ గీసుకొని చేసుకునే వరకు అలాగా డెవలప్ అయిపోతారు. చూడండి, ఇలాగా టూ సైడ్స్ చేసుకోవాలి. సింపుల్ నెక్ లైను అయిపోతుంది. చూడండి, ఇలాగా మొత్తం నెక్ రౌండ్ అంతా చేసుకోవాలి అన్నమాట. చూడండి, ఇలాగా మొత్తం లైన్ అంతా చేసుకోవాలి. మొత్తం ఇలా నెక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా మొత్తము పూసలతో పూర్తయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, 4 mm బీట్స్ ఉంటాయి కదా, వాటిని ఒక లైను వేసుకోవాలి. 4 mm బీట్స్ అంటే ఇవే ఫ్రెండ్స్, పెద్దవి. చూడండి, ఇలాగా వేసుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, డిజైన్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగా ఒక లైను
చేసుకోవాలి. చూడండి ఇలాగా పూసలు కుట్టుకుంటే బాగుంటుంది. ఇలాగా ఒక లైన్ అంతా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పూసలు కుట్టిన తర్వాత అటువైపు ఇటువైపు కూడా గొలుసు కుట్టుకోవాలి. ఇలాగా గొలుసు కుట్టుకోవాలి. జెర్రీ థ్రెడ్ ఫ్రెండ్స్ గొలుసు కుట్టు. చూడండి చూడండి 2 సైడ్స్ గొలుసు ఇచ్చాను. లుక్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడు డ్రాయింగ్ వేస్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు ట్రేస్ పేపర్తో వేయను, డైరెక్ట్గా వేసేసుకుంటాను. ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నానో అది చూసుకొని ఇలాగా చూడండి, ఇక్కడ మిడిల్లో మార్క్ పెట్టుకున్నానా, అది మనం మార్కింగ్ వేసుకునేటప్పుడే అలా మిడిల్ పార్ట్ మార్క్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఫ్లవర్ స్టార్ట్ చేసుకుంటాము. చూడండి ఇలాగా మనము ఎప్పుడు నేను డైరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవరు చూడండి ఇలాగా 5 లీవ్స్ వచ్చేలాగా వేసుకున్నాను కదా. చూడండి ఇక్కడ ఒక 5 వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని ఇలాగా చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒకటి వేసుకొని ఇలా ఒకటి చూసారు కదా. ఇలాగా మొత్తం ఫ్లవర్ అంతా చూడండి, మనం ఎంత పాటు పెట్టుకోవాలి అనేది మన ఐడియాతో అందాజుగా. లేదు మీకు అర్థం కావట్లేదు అంటే ఈ గ్యాప్ ఇలా ఉంది కదా, ఇలా లేదు అంటే మనం ఇలా మెజర్మెంట్ ఒక పెన్సిల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక ఫ్లవరు, మళ్ళీ ఇలా ఒక ఫ్లవరు అని ఇలా డాట్లు పెట్టుకొని దాని మీద వేసుకోవచ్చు. అది మనము వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవరు. అలాగా నేను ఎప్పుడు ఇలాగే ఎంత పెద్ద డిజైన్ అయినా ఇలాగే గీసేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా రేర్గా ట్రేస్ పేపర్ వాడతాను. ఇలాగా ఎక్కువగా నా ఓన్గానే గీసేసుకుంటాను డిజైన్ని. ఉన్నదానికి మళ్ళీ దాన్ని మార్చుకొని నా ఓన్గా అలా క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. అందుకే ఎక్కువ నేను ట్రేస్ పేపర్ వాడను. చూడండి ఇలాగా మళ్ళీ ఇలా మొత్తం గీసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మొత్తము పెన్సిల్తోనే డ్రాయింగ్ చేసుకుంటాను. ఎక్కడన్నా మిస్టేక్ వస్తే ఎరేజ్ చేసుకొని మళ్ళీ డ్రా చేస్తాను. చూడండి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కొందన అంటించాను. ఇక్కడ కొందన అంటించి అది ఆరనిచ్చి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇలాగా కిందన తీసుకొని ఇలా చూడండి ఇలాగా మళ్ళీ సేమ్ అలా కిందికి వచ్చి మళ్ళీ ఇలా వేసి మళ్ళీ ఇలా ఇక్కడ మళ్ళీ దించాం కదా, మళ్ళీ చిన్న కుట్టు ఇలాగా మొత్తం
చూడండి ఇలాగా చిన్నది, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలాగా కుట్టుకోవాలి. చూడండి చూడండి ఇలాగా మొత్తం మనం పైన కింద చూడండి, మళ్ళీ చిన్నది పైకి వెళ్ళామా కుట్టామా, మళ్ళీ చిన్న ఘాటు, ఖచ్చితంగా చిన్నది పెద్దది చిన్నది వేస్తూనే ఉండాలి. లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ ఇది చూడండి, లాంగ్ అండ్ షార్ట్ లాగే వస్తుంది. ఇలాగా వచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ చిన్నది మనం డిజైన్ ఎలా అయితే ప్యాటర్న్ గీసుకున్నామో అక్కడ అలా ఇప్పుడు క్రాస్గా లైన్ మీదుగా రాణించుకోవాలి. చూడండి ఇలాగా క్రాస్గా మళ్ళీ క్రాస్గా మనం ఫ్లవర్కి చుట్టూ ఇలాగా కుట్టుకోవాలి. చూడండి ఇలాగా చిన్నది పెద్దది, ఇలా చిన్నది పెద్దది, ఇలా పెద్దది వేసామా మళ్ళీ చిన్నది ఒకటి వేయాలి, అది లాగా అన్నమాట. చూడండి మనం చిన్న కుట్టు వేయకపోతే ఇలా వచ్చేస్తుంది, అందుకే మళ్ళీ చిన్నది వేయాలి, అది లాగా పనిచేస్తుంది అక్కడ. చూడండి ఇలాగా మొత్తం చూడండి ఇలా ఫ్లవర్ అంతా కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ ప్యాటర్నే చిన్నగా వేసి ఇలా లైన్కి క్రాస్గా తీసుకుంటూ మొత్తం లీఫ్ వేసుకోవాలి. చూడండి ఇలాగన్నమాట. చూడండి ఇలా మొత్తం ఫ్లవర్ అంతా వేసుకోవాలి. చూడండి ఇలాగా ఫ్లవర్ మొత్తం కుట్టుకోవాలి. ఈ ఫ్లవరు కుట్టుకున్నాక చూడండి ఇక్కడ ఇంకో ఫ్లవర్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఇక్కడ మధ్యలో ఉంది కదా చిన్నది, అక్కడ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇలాగా మొత్తం ఈ ఫ్లవర్ అంతా కూడా కుట్టుకోవాలి. చూడండి ఫ్లవర్స్ పూర్తయిపోయాయి కదా, ఇప్పుడు లీవ్స్ వేసుకున్నాము. జెర్రీ థ్రెడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ లీవ్స్కి. చూడండి ఈ థ్రెడ్ జెర్రీతో వస్తుంది. చూడండి ఇది తీసుకున్నాను, లీవ్స్ వేస్తున్నాను. చూడండి సేమ్ లాంగ్ అండ్ షార్ట్ మోడలే. చూడండి ఫ్రెండ్స్ లీవ్స్ కూడా సేమ్ లాంగ్ అండ్ షార్ట్ వస్తుంది కదా, అలాగే క్రాస్గా పెట్టుకొని కుట్టుకోవాలి లీఫ్ అంతా. చూడండి చిన్న ఖర్చు పెద్ద ఖర్చు అంతే. ఇలా మొత్తం లీఫ్ అంతా ఫిల్ చేసుకోవాలి. చూడండి చాలా ఈజీగా అయిపోతుంది.
ఇలాగా లీఫ్ అంతా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా లీఫ్ అంతా అయిపోయాక ముడి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లీవ్స్ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు ఇలాగా అవుట్లైను షుగర్ బీడ్తో వేస్తున్నాను. చూడండి, ఇలాగా అవుట్లైను షుగర్ బీడ్తో వేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నచ్చితేనే లైక్ చేయండి. చూడండి ఇలాగా అవుట్ ఫుల్స్ ఇవి షుగర్ బీడ్స్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ గ్లాస్ బీడ్స్తో ఒక లైన్ వేస్తున్నాను. ఇలాగా చూడండి, గ్లాస్ బీడ్స్తో లైన్ ఇలాగా లైన్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇవి చిన్నవి ముత్యాలు లాగా ఎండులో ఒకటి పెట్టాను. ఇలాగా చూడండి, ఒక ముత్యము ఒక గ్లాస్ బిట్టు తీసుకొని ఇలాగా వేసాను. లాగా చూడండి, ఇటువైపు మళ్ళీ సేమ్ అలాగే ఒక ముత్యము చిన్న ముత్యాలు ఒక గ్లాస్ బిట్టు తీసుకొని ఇలాగా వేసుకోవాలి. అలా ఒక 3 వేసుకుంటే 3 or 4 వేసుకోవచ్చు లైన్స్. ఇలాగా చూడండి, కరెక్ట్గా చూసుకొని మనం పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా 3 లైన్స్ కానీ లేదా 4 కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అవుట్లైను గొలుసిస్తాను. చూడండి, అవుట్లైను గొలుసు ఇచ్చి ఇలా కుందన్స్ పెట్టుకుంటే డిజైన్ అంతా చాలా బాగా వస్తుంది. చూడండి, ఫుల్ వీడియో మొత్తము పూర్తయ్యాక మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.